బైబిల్లో కీర్తనలు 145 అధ్యాయం 20 వచనంలో దావీదు భక్తుడు యెహోవా తన్ను ప్రేమించే వారిని అందరినీ కాపాడును అని రాశాడు. అవును, దేవుడు తన్ను ప్రేమించే వారిని రక్షిస్తాడు, పోషిస్తాడు, హెచ్చిస్తాడు. మరి ఈరోజు మీకు దేవుని ప్రేమించే అనుభవం ఉందా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? మనందరికీ తెలుసు, బైబిల్ సెలవిస్తుంది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడని. కానీ మీకు తెలుసా, దేవుడు మనల్ని ప్రేమించడమే కాదు, తిరిగి మనం కూడా ఆయనను ప్రేమించాలి అని, ఆయనతో సహవాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు తనను ప్రేమించే వారిని ఆశీర్వదిస్తాడు, కాపాడుతాడు. అవును, ఈ విషయం దావీదు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. దావీదు ఒక సాధారణ గొర్రెల కాపరి. చిన్ననాడే తండ్రి మందనిచ్చి అరణ్యానికి పంపేశాడు. ఒక్కసారి ఆలోచించండి, అరణ్యంలో దావీదు ఎన్ని ప్రమాదాలు గుండా వెళ్ళి ఉంటాడు. పురుగులు, పాములు, పులులు, సింహాలు అంటూ అతన్ని ఎన్ని విషయాల నుండి దేవుడు కాపాడలేదు. అందుకే దావీదు ఒక విషయం గ్రహించాడు, నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టే ఆయన నన్ను కాపాడాడు అని. అందుకే సింహంతో తలపడ్డాడు, ఎలుగుబంటితో తలపడ్డాడు, గొల్లియతో తలపడ్డాడు. అయితే అతనికి ఏమైనా హాని జరిగిందా? లేదు కదూ. ఎందుకంటే దావీదు దేవుని ప్రేమించాడు. అంతేనా? రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును అని. అందుకే దావీదు గొర్రెల కాపరి కాస్త ఇశ్రాయేలులకు మహారాజు అయ్యాడు. సాక్షాత్తు యేసయ్యకే తండ్రి సమానుడు అయ్యాడు. మరి మీరు దేవుని ప్రేమిస్తున్నారా? అయితే దావీదును చూసైనా దేవుని ప్రేమించడం నేర్చుకోండి. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత మహిమా ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.